ఆడియో లీక్ అయింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై బాధితురాలికి హర్ష సాయికి మధ్య వివాదం జరిగింది. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తే ఇమేజ్ పై దెబ్బ పడుతుందని బాధితురాలు కో ప్రొడ్యూసర్ హర్ష సాయికి తెలిపారు. అంతేకాకుండా దీని ప్రభావం మెగా సినిమాపై కూడా పడుతుందని బాధితురాలు అన్నారు. లోటస్ 360 అనే బెట్టింగ్ యాప్ ను సెంట్రల్ గవర్నమెంట్ నిషేధించింది. నిషేధించిన బెట్టింగ్ యాప్ లింక్ తన వీడియోలో పెడితే 10 కోట్ల రూపాయలను తనకిస్తారని హర్ష సాయి ఆడియోలో అన్నాడు. తాను కాకపోతే మరో 10 మందితో నిర్వాహకులు ప్రమోషన్స్ చేయిస్తారని తెలిపాడు. ప్రమోషన్స్ వల్ల తన మార్కెట్ వాల్యూ పెరుగుతుందన్నాడు హర్ష సాయి. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ను హర్ష సాయి సమర్థించుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పా, నేను బెట్టింగ్ యాప్ లో 1 కోటి రూపాయలు అది బరాబర్, అది నా వాల్యూ, అది నా వాల్యూ. నేను 100కి 200% తీసుకుంటా, 2 కోట్లు కూడా తీసుకుంటా. హలో వింటున్నా. నేను ఇంకా లింక్ పెడితే నాకు 4 కోట్లు ఇస్తానన్నారు. లోటస్ లో అడ్వర్టైజ్మెంట్ లింక్ పెట్టి చేస్తే నాకు 10 కోట్లు ఇస్తానన్నారు. ఇవన్నీ బయటకు వస్తే నా మార్కెట్ వాల్యూ ఇంకా పెరుగుతుంది, తగ్గదు. అండ్ నేను కంపల్సరీగా చేయాలి, ఎందుకంటే బ్రాండ్ అనేవాడు నేను కాకపోతే 10 మంది వేరే వాళ్ళతో చేయిస్తాడు. నువ్వు మళ్ళీ ఏం డిస్కస్ చేయకు, ఓకే? సరే, నీకేం తెలియనట్టే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పా, అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శశి లైవ్ ద్వారా అందిస్తారు. శశి, ప్రొడ్యూసర్ పై లైంగిక వేధింపుల కేసులో హర్ష సాయి ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అతని కోసం ప్రస్తుతం టీంలు గాలిస్తూ ఉన్నాయి. పోలీసు బృందాలు 4 పోలీసు బృందాలు అతన్ని అరెస్ట్ చేయడం కోసం ఇప్పటికే గాలిస్తూ ఉన్నాయి. అయితే గత 2 రోజుల నుంచి హర్ష సాయికి సంబంధించినటువంటి ఆడియోలు ప్రస్తుతం బయటకు వస్తున్నాయి. హర్ష సాయితో పాటు బాధితురాలకు సంబంధించినటువంటి ఆడియోలు బయటకు వస్తున్నాయి. అయితే తాజాగా మరొక ఆడియో హర్ష సాయికి సంబంధించినటువంటి ఆడియో ఒకటి లీక్ అయింది. ఇందులో బాధితురాలతో పాటు హర్ష సాయి మాట్లాడుతున్నటువంటి అంశం, ప్రధానంగా బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి అంశం ఒకటి బయటకు వచ్చింది. ఇందులో బాధితురాలు బెట్టింగ్ యాప్స్ గురించి ప్రస్తావిస్తూ ఉంది. ప్రధానంగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ మానేయాలంటూ కూడా బాధితురాలు హర్ష సాయితో మాట్లాడుతున్నటువంటి ఆడియో ఒకటి ఇప్పుడు ప్రస్తుతం బయటకు వచ్చింది. అయితే గత కొంతకాలంగా బెట్టింగ్ యాప్స్ మీద చాలా వరకు కూడా నెగిటివ్ ప్రభావం పడుతుంది. మరోవైపు ఇది హర్ష సాయికి సంబంధించినటువంటి బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసే విధంగా ఉంటుంది అంటూ బాధితురాలు చెప్తూ ఉంది. అలాగే ఇప్పటికే హర్ష సాయికి సంబంధించి హర్ష సాయి యొక్క మెగా అనేటటువంటి సినిమా కూడా తెరకెక్కించడం జరిగింది. ఇందుకు కో ప్రొడ్యూసర్గా వివరించినటువంటి వ్యక్తితో పాటు అలాగే బాధితురాలు కూడా, ఈ ఇద్దరు కూడాను ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి ప్రమోషన్స్ మానుకోవాలి, లేదంటే కనుక ఆ ప్రభావం మెగా సినిమా మీద పడుతుంది, సినిమా కూడా ఇబ్బందులు పాలయ్యేటటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే ఈ అంశం గురించి, బెట్టింగ్ యాప్స్ మానుకోవాలన్న అంశం గురించి హర్ష సాయికి ఆ తర్వాత బాధితురాలికి మధ్య తీవ్రమైనటువంటి వాగ్వాదం ఒకటి చోటు చేసుకుంది. ఆ వాగ్వాదం గురించి ఆడియో ప్రశ్న ఇప్పుడు బయటకు వచ్చిందంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే లోటస్ 360 అనేటటువంటి ఆ బెట్టింగ్ యాప్ను ఇటు సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ బ్యాన్ చేసింది. అయితే ఈ బ్యాన్ చేసినటువంటి ఈ యొక్క బెట్టింగ్ యాప్ను ప్రమోషన్ చేయడానికి కోట్లాది రూపాయలు ఇస్తారంటూ కూడా ఇటు హర్ష సాయి చెప్తూ ఉన్నారు. మరోవైపు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసేటటువంటి అంశాన్ని తనకు తాను సమర్థించుకుంటున్నట్టుగా ఆ ఆడియోలో ఉంది. ప్రధానంగా ఎన్ని కోట్లైనా సరే బెట్టింగ్ యాప్ సంబంధించిన ప్రమోషన్ చేస్తే ఎన్ని కోట్లైనా సరే ఇస్తారంటూ కూడా చెప్తున్నటువంటి ఆడియో ఒకటి వస్తుంది. అది కాక ఇది తన బ్రాండ్ వాల్యూని పెంచుతుంది, 2 కోట్లు కాదు 10 కోట్లైనా ఇస్తారు, ఖచ్చితంగా ఇది నేను చేయాల్సిందే, ఇది నా బ్రాండ్ వాల్యూను అంతకంతకు పెంచుకుంటూ పోతుందంటూ కూడా ఆయన నిస్సిగ్గుగా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్కు సంబంధించిన అంశాలన్నీ కూడా అందులో ప్రస్తావిస్తున్నట్టుగా ఉంది. అయితే ఇప్పటికే హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తూ ఉన్నాడు, 100 కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నాడు. ఈ 100 కోట్లు సంపాదించినటువంటి ఈ డబ్బును వివిధ రూపాయలు మనీ లాండరింగ్ పాల్పడి వివిధ రూపాల్లో వీటన్నిటిని కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు కూడా అలిగేషన్స్, అభియోగాలు చాలా వరకు బయట వినిపిస్తూ ఉన్నాయి. ఇదే అంశం మీద కొంతమంది బయట వ్యక్తులు కూడా ఇటు పోలీసులకి ఆ తర్వాత ఈడీకి కూడా కంప్లైంట్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే తాను ఎక్కడా కూడా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ను ప్రమోషన్ చేయడం లేదంటూ కూడా హర్ష సాయి ముందు నుంచి చెప్తున్నప్పటికీ ఈ రోజు హర్ష సాయికి సంబంధించినటువంటి అసలైన భాగవతం బయటపడిందంటూ కూడా చెప్పుకోవచ్చు. తాను ఎక్కడా కూడా ఇల్లీగల్కి సంబంధించినటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయట్లేదని చెప్తూనే లోటస్ 360కి సంబంధించినటువంటి బ్యాన్ అయిన యాప్ లింక్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కావచ్చు, సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తే సుమారుగా 10 కోట్లైనా కూడా ఇచ్చేందుకు అవతల వ్యక్తులు సిద్ధంగా ఉన్నారంటూ కూడా ఆయన బాధితురాలతో మాట్లాడుతున్నటువంటి ఆడియో అందుకు సాక్ష్యం అంటూ కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ తాను ఈ ప్రమోషన్ చేయకపోతే మరొకరి చేత అయినా సరే నిర్వాహకులు ప్రమోషన్ చేయించుకుంటారు, వారైనా సరే లాభపడతారు, అదెందుకు నేనే చేస్తే అయిపోతుంది కదా అన్న విధంగా ప్రస్తుతం హర్ష సాయి మాట్లాడుతున్నటువంటి ఆడియో అంటూ కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి నిస్సిగ్గుగా ప్రమోషన్స్, బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి ప్రమోషన్స్ కూడా ఆయన సమర్థించుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది నష్టపోతూ ఉన్నారు. అయితే అందులో లాభాలు ముందు వచ్చినప్పటికీ కూడా కాలక్రమేణా కూడా అందులో పూర్తి స్థాయిలో నష్టపోయి ప్రాణాలు తీసుకున్నటువంటి సందర్భాలు కూడా చాలా వరకు ఉన్నాయి. ఇక బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టి అప్పుల పాలయ్యి ఇటు కుటుంబాలకు దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు, చివరికి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇవన్నీ హర్ష సాయికి తెలిసి కూడా ఈ బెట్టింగ్ యాప్స్ తను ఖచ్చితంగా
ఖచ్చితంగా ప్రమోషన్ చేయాల్సిందే, ఈవెన్ ఆ బ్రాండ్ వాల్యూని పెంచుతాయంటూ కూడా బాధితురాలతో వాగ్వాదానికి దిగుతున్నటువంటి ఆడియో ఇప్పుడు సంచలనంగా మారింది. నవీన్.